వరములు కురిసే వేళ వరపుత్రుని పూజకు వేళ వర ప్రభు యేసుని అర్చించా వందన హృదితో వడి వడి రండి వరములు కురిసే వేళ వరపుత్రుని పూజకు వేళ. పాపము విడచి పవిత్ర స్థలమున నడిచెను మోషే. పాదరక్షణను పాపము విడచి పవిత్ర స్థలమున నడిచెను మోషే. వక్ర మార్గములు సక్రమమై వరపుత్రుని పూజకు వేళ వర ప్రభు యేసుని అర్చించా వందన హృదితో వడి వడి రండి వరములు కురిసే వేళ వరపుత్రుని పూజకు వేళ. పూజలు గతించిన కలకాలముందును ప్రభు ప్రేమ కొండలు కోనలు గతించిన కలకాలముందును ప్రభు ప్రేమ పరలోక దూతాని తోడా ప్రస్తుతి చేయగ పసిరుది తోడ ప్రస్తుతి చేయగ పసిరుది తోడ వరములు కురిసే వేళ వరపుత్రుని పూజకు వేళ వర ప్రభు యేసుని అర్చించా వందన హృదితో వడి వడి రండి వరములు కురిసే వేళ వరపుత్రుని పూజకు వేళ. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి యొక్క దివ్య బలి పూజను రెవరెండ్ సిస్టర్ శైలజ ఈరోజు సిల్వర్ జూబిలీ మహోత్సవాన్ని చేసుకుంటూ ఉండగా దేవుడు ఈమెకు మంచి ఆరోగ్యం దయచేయమని, తన యొక్క సేవలో తోడుగా ఉండాలని, మంచి ఆరోగ్యము దేవుడు దయచేయమని ఈ యొక్క దివ్య బలి పూజను లే ఎంఎస్ఐ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. అదేవిధముగా లక్ష్మి, రాము, గాయత్రి, శిరీష, సురేష్, శ్రీనాథ్ దేవుడు చేసినటువంటి మేళ్ళ కృతజ్ఞత తెలుపుతూ ఈ యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించమని, కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యము దయచేయమని, ముఖ్యంగా చదువుకున్నటువంటి బిడ్డలకు జ్ఞానం ప్రసాదించమని ఈ యొక్క కుటుంబము కొరకు ఈ యొక్క దివ్య బలి పూజ సమర్పించుదాము. అదేవిధముగా మాపాటి విమలాంబిక ఈరోజు జన్మదినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. దేవుని యొక్క దీవెనల కొరకును దేవుడు మంచి ఆరోగ్యము దయచేయమని, తన యొక్క పనిలో తోడు నీడగా ఉండాలని, తన కుటుంబాన్ని ఆశీర్వదించమని, ముఖ్యంగా మంచి ఆరోగ్యము దేవుడు దయచేయమని విమలాంబిక కొరకు ఈ యొక్క దివ్య బలి పూజ సమర్పించుదాము. అదేవిధముగా మద్దిపాటి హరినాథ్ ఆపరేషన్ జరిగింది, మంచి ఆరోగ్యము దేవుడు దయచేయమని, దేవుని యొక్క కాపుదల కొరకు దేవుని యొక్క దీవెనల కొరకు ఈ యొక్క దివ్య బలి పూజ సమర్పించుదాము. అదేవిధముగా
సిహెచ్ శిరీష ఎంసెట్లో మంచి ర్యాంక్ రావాలని, మంచి కాలేజీలో సీట్ రావాలని ఈ యొక్క దివ్య బలి పూజ సిహెచ్ శిరీష కొరకు దేవుడు దీవెనలు కురిపించాలని, మంచి ఆరోగ్యము జ్ఞానము దయచేయమని బిడ్డ కొరకు ఈ యొక్క దివ్య బలి పూజ. అదేవిధముగా సిహెచ్ సంధ్యకి మంచి ఉద్యోగము రావాలని, మంచి వివాహ సంబంధం దేవుడు తీసుకుని రావాలని, సిరికి మంచి ఆరోగ్యము దయచేసినందుకు దేవునికి కృతజ్ఞతగా ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పించుదాము. అదేవిధముగా ఈరోజు జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి బాల అశ్విత్కు మంచి ఆరోగ్యము దయచేయమని, ఈ యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించమని, కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యము దయచేయమని, ముత్యాల ప్రదీపు, ఆశ, ప్రస్విని ఈ యొక్క దివ్య బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. అదేవిధముగా సీతాలం రాయప్ప గారి వారి అమ్మగారు, వారి భార్య, కోడలు, కొడుకుళ్ళు, మనవలు వీళ్ళందరికీ మంచి ఆరోగ్యము దయచేయమని, వారు చేసేటువంటి పనుల్లో, ప్రయాణాల్లో, వారి యొక్క వ్యాపారంలో తోడుగా ఉండమని ఈ యొక్క దివ్య బలి పూజ సమర్పించుదాము. అదేవిధముగా మన యొక్క విచారణకు సంబంధించి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, మరియు కొండవీడి చిన్నప్పారావు, నిర్మల మరియు మన యొక్క ప్రార్థనలు అడిగిన వారిని అందరినీ కూడా దేవునికి సమర్పిస్తూ, మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి విన్నపాలను కూడా దేవునికి సమర్పిస్తూ, అందరూ కూడా చేతులు జోడించి మీ యొక్క విన్నపాలను దేవుని యొక్క బలిపీఠము చెంత చేరుస్తూ ఈ యొక్క దివ్య బలి పూజ ప్రారంభించుదాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైన దైవ బిడ్డలారా, ఈరోజు మనము సామాన్య 15వ ఆదివారంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. గత కొన్ని రోజులుగా దేవుని యొక్క అభిషిక్తుల గురించి, దేవుని యొక్క ప్రవక్తల గురించి, దేవుని యొక్క సేవకుల గురించి గత కొన్ని వారాలుగా మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క ప్రవక్తలు అంటే దేవుని యొక్క మాటను ప్రజలకు అందించేవారు, దేవునికి మానవునికి మధ్య వారధి లాంటి వారు, వంతెన లాంటి వారు. కాబట్టి దేవుడు ఎప్పుడైతే ఒక ప్రవక్తను, ఒక సేవకుణ్ణి మీ మధ్యలోనికి పంపించి సువార్తను అందిస్తారో, అటువంటప్పుడు మీరు ఆ యొక్క దైవ సేవకుని మాట మీరు వింటే మీరు దీవించబడతారు. ఆ యొక్క దేవుని యొక్క వాక్యము ప్రకటించబడినప్పుడు మీరు ఆ వాక్య ప్రకారము జీవిస్తే మీ యొక్క కుటుంబాలు దీవించబడతాయి. అదే విధముగా మనము దేవుని యొక్క వాక్యాన్ని పెడచెవిన పెడితే దానికి కూడా దేవుడు శిక్ష ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. రెండూ కూడా మనకు ఉన్నప్పుడు మనకు స్వేచ్ఛ స్వతంత్రాలు ఉన్నాయి. మనము దేవుని యొక్క వాక్యాన్ని వినాలా, తృణీకరించాలా. తృణీకరిస్తే పోయిన ఆదివారం మనం విన్నట్టు దేవుని యొక్క వాక్యము, దేవుని దీవెనలు, దేవుని అద్భుతాలు, దేవుని స్వస్థతలన్నీ కూడా మన నుంచి వేరే వాళ్ళకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి అవకాశాన్ని మనం చేజార్చుకోకుండా దేవునిలో జీవించడానికి, దేవుని వాక్కు ప్రకారము జీవించడానికి మనము శాయశక్తుల ప్రయత్నిస్తూ దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలుగా మనం జీవించాలని ఈరోజు వాక్యాలు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొనే ముందర అందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటూ మనం చేసినటువంటి తప్పిదాలు, పాపములు, మనం మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఇతరులను బాధించి ఉంటాయి, కష్టపెట్టి ఉంటాయి, అవమానపరిచుంటాయి, అటువంటివన్నీ కూడా మనము గుర్తు చేసుకొని పాప మన్నింపు కోరుకుంటూ యోగ్యులుగా, దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలుగా ఈ యొక్క దివ్య విందులో పాల్గొనడానికి ప్రయత్నించుదాము.
పాపులను ప్రేమించిన యేసయ్యా, ప్రణమిల్లి నిన్ను నేను ప్రణుతింతును. కన్నీటితోనే పాదాలు కడిగి, కన్నీటితోనే పాదాలు కడిగి, నా జీవన వేదనను వినిపింతును. నా యేసయ్యా, 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 పాపులను ప్రేమించిన యేసయ్యా, ప్రణమిల్లి నిన్ను నేను ప్రణుతింతును. పాపులను ప్రేమించిన యేసయ్యా, ప్రణమిల్లి నిన్ను నేను ప్రణుతింతును. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. గ్లోరియా, 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 మహిమ, 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 మహిమ. దూతలు దివిలో పాడిరి సర్వేశ్వరునికి మహిమ. భూమిలో మంచి మనుజులకు శాంతి కలుగునుగాక, శాంతి కలుగునుగాక. గ్లోరియా, 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 Gloria, Gloria, in excelsis Deo. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల ప్రభువా, పితయైన సర్వేశ్వరా, నిన్ను పొగడెదము, స్తుతించెదము, ఆరాధించెదము. నిన్ను పొగడెదము, స్తుతించెదము, ఆరాధించెదము. నిన్నే కీర్తింతుము, నీ వైభవమునకై వందనములర్పింతుము.
గుడి ప్రక్కన కూర్చున్న మా ప్రభువా, పిత యొక్క గుడి ప్రక్కన కూర్చున్న మా ప్రభువా, మా మనవులు ఆలకింతుము, మాకు దయచూపుము. నిన్ను పొగడెదము, స్తుతించెదము, ఆరాధించెదము. నిన్ను పొగడెదము, స్తుతించెదము, ఆరాధించెదము. నిన్నే కీర్తింతుము, నీ వైభవమునకై వందనములర్పింతుము. గ్లోరియా మహోన్నతుడవు నీవే, పవిత్రాత్మతో నుండు ప్రభువా. నిన్ను పొగడెదము, స్తుతించెదము, ఆరాధించెదము. నిన్ను పొగడెదము, స్తుతించెదము, ఆరాధించెదము. నిన్నే కీర్తింతుము, నీ వైభవమునకై వందనములర్పింతుము. గ్లోరియా 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 గ్లోరియా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సన్మార్గము నుండి వైదొలగి పెడత్రోవ పట్టు వారికి తిరిగి సన్మార్గములో ప్రవేశించున్నట్లు నీవు ఎల్లప్పుడూ వారిపై నీ సత్యపు వెలుగును ప్రకాశింపచేయుచున్నావు. క్రీస్తునందు విశ్వాసమును ప్రకటించుట ద్వారా క్రైస్తవులైన వారికి క్రీస్తు నామమునకును విరుద్ధమైన క్రియలను విస్మరింపగల అనుగ్రహమును బలమును దయచేయుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నీవు వెళ్ళి నా ప్రజలకు ప్రవచనము చెప్పుము. మొదటి పట్టణము ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము వచనములు 12 నుండి 15 వరకు. మొదటి పట్టణము ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము వచనములు 12 నుండి 15 వరకు. అమాస్య ఆమోసుతో, దీర్ఘదర్శి, నీవిక యూదాకు వెడలిపొమ్ము, అచట ప్రవచనమును చెప్పి పొట్ట పోసుకునుము. ఇక బేతేలును మాత్రము ప్రవచనము చెప్పవలదు. ఇది రాజు ఆలయము, ఈ రాజ్యమునకు చెందిన దేవాలయము అనేను. ఆ మాటలకు ఆమోసు ఇట్లు బదులు చెప్పెను.
నేను భుక్తి కొరకు ప్రవచనములు చెప్పువాడను కాను, ప్రవక్తల సమాజమునకు చెందిన వాడను కాను. నేను మందల కాపరిని, అత్తి చెట్లను పరామర్శించువాడను. కానీ ప్రభు గొర్రెల కాపరినైన నన్ను పిలిచి, నీవు వెళ్ళి ఇశ్రాయేలులకు ప్రవచనము చెప్పమని ఆజ్ఞాపించెను. ఇది ప్రభు వాక్కు. ఈశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు ప్రభు నీ ప్రేమను ప్రదర్శింపుము, నీ ప్రేమను ప్రదర్శింపుము, నీ రక్షణమును దయచేయుము. నీ రక్షణను దయచేయుము. ఆయన తన పట్ల భయభక్తులు చూపు వారిని రక్షించుటకు సిద్ధముగానున్నాడు. అతని సాన్నిధ్యము మన దేశమున నెలకొనెను. అందరూ ప్రభు ప్రభు నీ ప్రేమను ప్రదర్శింపుము, నీ ప్రేమను ప్రదర్శింపునిమ్ము, నీ రక్షణమును దయచేయుము. నీ రక్షణను దయచేయుము. ప్రేమయు విశ్వసనీయతయు ఒకదానిని ఒకటి కలుసుకొనును. న్యాయము శాంతియు ఒకదానిని ఒకటి ముద్దు పెట్టుకొనును. పుడమి మీద నుండి విశ్వసనీయత మొలకెత్తును, నింగి నుండి న్యాయము క్రిందకి పారచూచును. అందరూ ప్రభు ప్రభు నీ ప్రేమను ప్రదర్శింపుము, నీ ప్రేమను ప్రదర్శింపునిమ్ము, నీ రక్షణమును దయచేయుము. నీ రక్షణను దయచేయుము. ప్రభువు మనకు శుభములను దయచేయును, మన నేల చక్కగా పంటలు పండును. నీతి ప్రభువుకు ముందుగా నడుచును, అతని త్రోవను సిద్ధము చేయును. అందరూ ప్రభు ప్రభు నీ ప్రేమను ప్రదర్శింపుము, నీ ప్రేమను ప్రదర్శింపునిమ్ము, నీ రక్షణమును దయచేయుము. నీ రక్షణను దయచేయుము.
పఠనము. పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము దివ్య వచనములు 3 నుండి 14 వరకు. 2వ పఠనము పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము దివ్య వచనములు 3 నుండి 14 వరకు. దేవుడు మనలను లోక సృష్టికి పూర్వమే క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనెను. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. క్రీస్తునందు దేవుడు మనలను ఆశీర్వదించి మనకు దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీస్సును వసగుచున్నాడు. ఆయన ఎదుట మనము పవిత్రములుగాను నిర్దోషులుగాను ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనెను. దేవుడు తనకు ఉన్న ప్రేమ వలన క్రీస్తు ద్వారా మనలను కుమారులనుగా తన చెంత చేర్చుకొనుటకు ఆయన ముందే నిశ్చయించుకొని ఉండెను. ఇది ఆయన సంతోషము, సంకల్పము. దేవుడు తన కుమారుని ద్వారా మనకు ఉచితముగా వసిగిన కృపావరమునకు మనము దేవుని స్తుతింతము. క్రీస్తు రక్తము వలన మనము విముక్తులమైతిమి. ఆయన కృపైశ్వర్యములచే మన పాపములు క్షమింపబడినవి. ఆయన మనకు చాలా ఉదారముగా వసిగిన దేవుని అనుగ్రహము ఎంతో గొప్పది. తన సంపూర్ణ జ్ఞానము చేతను విషయ పరిచయము చేతను దేవుడు తాను ఉద్దేశించిన దానిని నెరవేర్చెను. అంతేకాక క్రీస్తు ద్వారా తాను పరిపూర్తి చేయదలచిన చిత్తమును దేవుడు మనకు ఎరిగించెను. దివియందలి భువియందలి సమస్త సృష్టిని క్రీస్తు నాయకత్వమునగా ఒకటిగా చేయుటయే దేవుని ప్రణాళిక. దానిని ఆయన పరిపూర్ణమైన సమయమున నెరవేర్చును. సమస్తము దేవుని ప్రణాళికను నిర్ణయమును అనుసరించి జరుగును కనుక ఆదియందే ఆయన నిశ్చయించుకొనిన దానిని బట్టి దేవుడు మనలను తన ఉద్దేశము కొరకు క్రీస్తునందు తన ప్రజలుగా ఎన్నుకొనెను. కనుక క్రీస్తునందు నిరీక్షణలో ప్రథములమైన మనము దైవమహిమను స్తుతింతుముగాక. మీరు మీ విషయములలోనూ అంతే. మీకు రక్షణను ప్రసాదించిన సువార్త అను సత్య సందేశమును మీరు ఆలకింపగనే మీరు క్రీస్తుని విశ్వసించితిరి. అంతటా తాను వాగ్దానము చేసిన పవిత్రాత్మను మీకు ప్రసాదించుట ద్వారా మీరు తన వారునిగా దేవుడు దృఢపరచెను. దేవుడు తన ప్రజలకు చేసిన వాగ్దానమును వారసత్వముగా మనము పొందుదుము అనుటకు ఆత్మయే హామీ. ఆయన మహిమ స్తుతింతుముగాక. ఇది ప్రభువాక్కు. హల్లెలూయా వచనము. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువా యేసయ్యా ప్రణమిల్లి సన్నిధి స్తుతియాగమై పోయేదా స్తుతియాగమై పోయేదా. జీవయాగముగా నా శరీరము సమర్పించును. సజీవయాగముగా నా శరీరము సమర్పించును. సర్వోన్నతుడా సంధించుమయా సభక్తిలో నడుపుమయా. సర్వోన్నతుడా సంధించుమయా సభక్తిలో నడుపుమయా. సంపూర్తిని వసగుమయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా పరిశుద్ధము ప్రశస్తము ప్రభువా నీ సేవకై సంపూర్ణము సజీవము యేసయ్య నీ సొత్తునై పరిశుద్ధము ప్రశస్తము ప్రభువా నీ సేవకై సంపూర్ణము సజీవము యేసయ్య నీ సొత్తునై సజీవుడా సర్వాధికారి సంపూర్ణ సమర్పణ సజీవుడా సర్వాధికారి సంపూర్ణ సమర్పణ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ 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 హల్లెలూయా ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 6వ అధ్యాయము 7వ వచనం నుంచి 13వ వచనం వరకు. యేసు 12 శిష్యులను తన చెంతకు పిలిచి బోధించుటకు జంటలుగా వారిని గ్రామములకు పంపుచు అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు వారికి శక్తినిచ్చెను. ప్రయాణములో మీరు చేతికర్రను తప్ప మరి ఏమియు తీసుకొని పోరాదు. రొట్టె గాని జోలె గాని సంచిలో ధనము గాని వెంట తీసుకొని పోరాదు. పాదరక్షకులు తొడుగుకొనడు కానీ 2 అంగీలను తీసుకొని పోవలదు. మీరు ఎచట ఒక ఇంట పాదమును మోపుదురో అచటి నుండి వెడలిపోవునంత వరకు ఆ ఇంటనే ఉండుడు. ఎవరు మిమ్ము ఆహ్వానింపరో మీ బోధను ఎవరు ఆలకింపరో వారికి తిరస్కార సూచకముగా మీ కాలి దుమ్మును అచట దులిపి వెళ్ళిపోండు అని యేసు తన శిష్యులతో చెప్పెను. అంతటా ఆయన శిష్యులు పోయి ప్రజలు పశ్చాత్తాపముతో హృదయ పరివర్తనము పొందవలెనని బోధించిరి. వారు అనేక పిశాచములను పారద్రోలిరి. రోగులకు అనేకులకు
తైలము అద్ది స్వస్థత పరిచిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనమందరము కూడా సామాన్య 15వ ఆదివారంలోనికి అడుగుపెట్టి ఉన్నాము. మరి ఈ సామాన్య 15వ ఆదివారం రోజున మనము ధ్యానించవలసిన అంశము గూర్చి మనం ఈనాడు చర్చించుకోవాలి. మరి మనం ఈనాడు ధ్యానించుకోబోతున్న అంశం ఏమిటి అంటే, దేవుడు తన ప్రవక్తలను ఎన్నుకొని వారికి తన శక్తిని ఇస్తూ ప్రజల దగ్గరకు పంపిస్తూ ఉన్నారు. మరి మనమందరము కూడా ఇక్కడ గమనించవలసినది ఏమిటంటే, దేవుడు తన యొక్క ప్రవక్తలకు నా శక్తితో మీరు నా ప్రజల మధ్యకు వెళ్ళుడు అని వారికి తన యొక్క శక్తిని ఇస్తూ ఉన్నారు. ఎవరికి ఈ శక్తి దేవుని నుంచి వస్తూ ఉంది అని మనం చూసుకున్నట్లయితే, ఎవరైతే గర్వము లేకుండా జీవిస్తారో వారి చెంతకు ఈ యొక్క శక్తి అనేది వస్తూ ఉంది. వినయముతో కలిగినటువంటి జీవితాన్ని జీవించిన వారి చెంతకు ఈ యొక్క దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క ఎన్నిక అనేది వస్తూ ఉంది. దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క ఆశీర్వాదము మన చెంత ఉండాలి అంటే మనము వినయముతో కూడినటువంటి జీవితాన్ని మనము జీవించాలి. మరి దేవునిచే పిలువబడటము ముఖ్యము కాదు. పిలువబడిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని చేత, దేవుని యందు ఆధారపడి జీవించాలి, దేవుని యందు నమ్మకము ఉంచి జీవించాలి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. బిలియం గ్రహాం అనే ఒక సువార్త ప్రచారకుడు దేశ నలుమూలలా తన యొక్క సువార్తను చాటి చెప్పి ఎంతోమంది ప్రజలను క్రీస్తు వైపుకు నడిపిస్తూ ఉన్నారు. మరి ఆయన యొక్క ప్రసంగాలను చాలామంది విని ఏం చేస్తూ ఉన్నారంటే బాప్తిస్మం పొంది క్రైస్తవత్వాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా చాలామంది ఈ యొక్క క్రైస్తవత్వాన్ని స్వీకరించడం చూసి ఈ యొక్క ప్రచారకుడు ఏమనుకుంటూ ఉన్నాడు అంటే, నాకు సువార్త మీద చాలా పట్టు ఉంది, ఇదంతా కూడా నా యొక్క ప్రతిభ వల్ల మాత్రమే వీరందరూ కూడా ఈనాడు క్రైస్తవత్వంలో ఈ యొక్క బాప్తిస్మాన్ని స్వీకరిస్తూ ఉన్నారు అని ఆయన గర్వపడుతూ ఉన్నారు. మరి గర్వపడుతూ ఉన్నప్పుడు, ఆ యొక్క ఊహాగానాలలో తేలుతూ ఉన్నప్పుడు ఆయనకు ఒక స్వరం అనేది వినిపిస్తూ ఉంది. ఇదిగో, ఎక్కువ మంది ఈ యొక్క క్రైస్తవత్వాన్ని స్వీకరిస్తూ ఉన్నారు అంటే నీవు చెప్పే ప్రసంగాల ద్వారా మాత్రం కాదు, నీవు ప్రసంగం చెప్పేటప్పుడు నీ ఎదురుగా చాలామంది నీ యొక్క ప్రసంగం ఫలించాలని వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టే ఈనాడు చాలామంది యొక్క క్రైస్తవత్వాన్ని స్వీకరిస్తూ బాప్తిస్మం పొందుతూ ఉన్నారని చెప్పినప్పుడు, మరి ఆయన ఎప్పుడైతే ప్రసంగము చెబుతూ ఉన్నప్పుడు చాలామంది ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు చూస్తూ ఉన్నారు. మరి అప్పుడు ఆయన నిజంగా పశ్చాత్తాపడుతున్నాడు, తెలుసుకుంటూ ఉన్నాడు, ఇది నా సామర్థ్యం వల్ల కాదు, దేవుని శక్తి వలన, వారి ప్రార్థన వలన అని ఆయన గ్రహిస్తూ పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. మరి అదే వ్యక్తికి పశ్చాత్తాపడిన తర్వాత ఒక సంఘటన అనేది ఎదురవుతూ ఉంది. ఒక భార్యాభర్త ఇద్దరు కలిసి తన యొక్క కుమార్తెను ఈ ప్రచారకుని దగ్గరకు తీసుకొని వస్తూ ఉన్నారు. ఈ కుమార్తెకి ఏమవుతుందంటే సాతాను చే పీడింపబడుతూ ఉంది. సాతాను చే పీడింపబడుతున్నటువంటి యొక్క కుమార్తెను గురువు చెంతకు తీసుకొని వస్తూ ఉన్నారు. ఇదిగో,
మీ చెంతకు మేము మా కుమార్తెను సాతానుచే ఇబ్బంది పడుతున్నటువంటి మా యొక్క కుమార్తెను మేము తీసుకుని వచ్చి ఉన్నాము. ఎంతోమంది డాక్టర్ల దగ్గరకు వెళ్ళి ఉన్నాము, ఎన్నో చికిత్సలు చేసి ఉన్నాము, ఎంతో ఖర్చు చేసి ఉన్నాము. కానీ ఎన్ని చికిత్సలు చేసినా కానీ చివరకు ఆ సాతాను శక్తి నుంచి విడుదల అనేది కలగటం లేదు అని ఆ యొక్క భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆయన చెంత మొరపెట్టుకుంటూ ఉన్నారు. ఇదిగో మీ చెంతకు తీసుకొని వచ్చి ఉన్నాము, మీరు ఖచ్చితంగా మాకు అద్భుతాన్ని చేస్తారనే నమ్మకంతో మీ చెంతకు తీసుకొని వచ్చి ఉన్నాము అని అన్నప్పుడు ఈ యొక్క ప్రచారకుడు ఏమి చేస్తూ ఉన్నాడంటే, మీరు ఇప్పుడు ప్రస్తుతానికి మీ యొక్క కుమార్తెను ఇంటికి తీసుకుని వెళ్ళండి, వెళ్ళిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత ఆమెను మరలా నా చెంతకు తీసుకుని రమ్మని ఆయన చెబుతూ ఉన్నాడు. మరి వారం రోజుల తర్వాత తన యొక్క కుమార్తెను మరలా తిరిగి తీసుకొని వస్తూ ఉన్నారు. వచ్చిన వెంటనే ఈ యొక్క భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ యొక్క ప్రచారకుని కాళ్ళ మీద పడుతూ ఉన్నారు. ఆయన అంటూ ఉన్నాడు, వారు అంటూ ఉన్నారు, మీరే మాకు నిజమైన దేవుడు అని చెబుతూ ఉన్నారు. ఆయన అంటూ ఉన్నాడు, నేను నిజమైన దేవుణ్ణి కాదు, నిజమైన దేవుడు అక్కడ ఉన్నాడు అని సిలువ చెంతకు చూపిస్తున్నాడు. ఇదిగో ఎంతరో మంది వైద్యుల దగ్గరకు మేము వెళ్ళి ఉన్నాము, ఎన్నో చికిత్సలు చేసి ఉన్నాము, కానీ ఏవి కూడా ఆమెకు ఆ యొక్క అద్భుతాన్ని కలిగించటం లేదు. కానీ ఈ యొక్క ప్రచారకుడు ఆ యొక్క వారం రోజులు కూడా ఉపవాసము ప్రార్థన చేసి ఉన్నారు కాబట్టి ఆ యొక్క అద్భుతం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క అద్భుతము నేను చేయలేదు, కానీ ఆ దేవుడే మీ యొక్క కుటుంబాల్లో ఆ యొక్క అద్భుతాన్ని చేసి ఉన్నాడని ఆయన గ్రహిస్తూ, మీరు తెలియజేసేటువంటి ఆ యొక్క కృతజ్ఞత నాకు సంబంధించినది కాదు, ఆ అద్భుత శక్తి నా నుంచి రాలేదు, కానీ దేవుని చెంత నుండి వచ్చినదని ఆయన్ని ఆరాధించమని ఆయన వారితో చెబుతూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో జరిగే ప్రతి అద్భుతము కూడా, ప్రతి గొప్ప కార్యం కూడా, ఏ సంఘటన అయినా కానీ దేవుని శక్తి ద్వారా మాత్రమే జరుగుతూ ఉంది. మరి మనం చూసుకుంటూ ఉన్నాము, చాలామంది చాలా కూటాలలో పాల్గొంటూ ఉంటారు. చాలా కూటాలలో పాల్గొన్నప్పుడు చాలామందికి ఏదో ఒక రూపంలో ఒక అద్భుతం అనేది జరుగుతూ ఉంది. ఒక కుటుంబంలో వివాహం జరగడమైనా కానీ, అనారోగ్యంతో బాధపడుచున్న వారు ఆ యొక్క ఆరోగ్యాన్ని పొందడమైనా కానీ, ఆర్థిక సమస్యలతో బాధపడుచున్న వారు ఆ యొక్క సమస్యలన్నీ తొలగిపోవడం కానీ, ఇలా ఏదో ఒక అద్భుతము మన యొక్క జీవితంలో జరిగి ఉంది. మరి ఆ యొక్క కూటాలలో మనం పాల్గొన్నప్పుడు మనం అనుకుంటూ ఉన్నాము, ఆయన మాకు అద్భుతాన్ని చేసి ఉన్నాడు, ఆయన మాకు ఆ యొక్క ప్రచారం చేసి ఉన్నాడు, కాబట్టి దేవుని వాక్కును మాకు వినిపించి ఉన్నాడు, కాబట్టి దేవుని శక్తి చేత ఆయన పొంది ఉన్నాడు, కాబట్టి ఆయన ద్వారా మాత్రమే మాకు ఈ యొక్క అద్భుతం జరిగిందని చాలా సార్లు మనము ఆ యొక్క తప్పుడు బాటలో మనం నడుస్తున్నాము. సువార్తను పరిచర్య చేసే ఆయన కాదు మీకు అద్భుతం చేసినది, కానీ ఆయన శక్తిచే, దేవుని శక్తిచే ఆయన ఎన్నుకొని బడి ఉన్నాడు, కాబట్టి ఆయన ద్వారా దేవుడు పలుకుతూ ఉన్నాడు, కాబట్టి ఆ యొక్క అద్భుతము ఆయన నుంచి వచ్చింది. అది మనము గ్రహించి దేవునికి ఆ యొక్క ఆరాధన, ఆ యొక్క కృతజ్ఞతలు మనము చెల్లించాలి. మరి ఈ యొక్క సువార్తకులను మనము ఆరాధించకూడదు, కృతజ్ఞతలు వాళ్ళకి చెల్లించకూడదు. ఎందుకంటే వారి ద్వారా దేవుడు మన యొక్క జీవితంలో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. మరి అలాగనే వారిని తిరస్కరిస్తామంటే తిరస్కరించకూడదు. తిరస్కరిస్తే ఈనాడు దేవుడు తన యొక్క వాక్యం ద్వారా 3 దివ్య గ్రంథ పఠనాలలో కూడా చాలా చక్కగా మనకు వివరిస్తూ ఉన్నారు. ఇదిగో నేను ఎన్నుకున్నటువంటి ప్రజలు మీ చెంతకు వస్తూ ఉన్నారు, నా శక్తిని వారికి ఇచ్చి వారిని మీ చెంతకు పంపిస్తూ ఉన్నాను, వారిని మీరు స్వీకరించినట్లయితే మీ యొక్క కుటుంబాలు దీవెనలతో నింపబడతాయని ఆయన మనకు చెబుతూ ఉన్నారు. మరి ఆ వారిని స్వీకరించకుండా వారిని మీరు తిరస్కరించినట్లయితే శిక్షకు కూడా మీరు పాల్పడతారని ఈనాడు 3 దివ్య గ్రంథ పఠనాలు కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మరి ఈనాడు మొదటి పఠనంలో మనం చూసినట్లయితే ఈ యొక్క ఆమోసు అమస్యాల మధ్య సంభాషణ మనము చూస్తూ ఉన్నాము. ఈ యొక్క ఆమోసు ప్రవక్త
యూదా రాజ్యం నుండి ఇజ్రాయేల్ రాజ్యానికి వెళుతూ ఉన్నారు. ఆయన చెబుతూ ఉన్నారు, నేను ప్రవక్తను కాను, ప్రవక్తల సమాజం నుంచి వచ్చిన వాడును కాను, నేను మందలు కాసేవాడిని, గొర్రెల కాపరిని, అత్తి పండ్లు చెట్లు నాటుకునేవాడిని. అటువంటి వాడిని ఆయన నన్ను దేవుడు ఎన్నుకొని తన శక్తి చేత నన్ను నింపి యూదా రాజ్యం నుండి ఇజ్రాయేలు రాజ్యం వరకు నన్ను పంపిస్తూ ఉన్నాడు. మరి ఎందుకు ఈ యొక్క ప్రవక్తను దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు? ఎందుకు ఆయన యూదా రాజ్యం నుండి ఇజ్రాయేలు రాజ్యానికి పంపిస్తూ ఉన్నాడు అంటే, ఇదిగో ఈ యొక్క ఇజ్రాయేలు రాజ్యంలో, ఉత్తర రాజ్యంలో ఈ యొక్క రాజ్యం అనేది ఆర్థిక భోగభాగ్యాలతో ఎంతగానో ఎదుగుతూ ఉంది. ఎంత ఎదిగినా కానీ ఈ మనుషులకు మంచి మనస్సు అనేది లేదు. ఎక్కడ చూసినా అన్యాయము, అవినీతి, వీటితోనే ప్రజలు జీవిస్తూ ఉన్నారు. ఈ యొక్క పేద ప్రజలను వారు ఏం చేస్తూ ఉన్నారంటే, దోపిడీలు చేస్తూ, దొంగతనములు చేస్తూ వారిని దోచేసుకుంటూ ఉన్నారు. ఆ యొక్క అన్యాయాన్ని ఎదిరించడానికి, ఆ అవినీతికి విరుద్ధంగా ప్రవచించమని దేవుడి యొక్క ఆమోసు ప్రవక్తను పంపిస్తూ ఉన్నాడు. మరి ఆ విధంగా అన్యాయాన్ని ఎదుర్కొన్నటువంటి, ఆ యొక్క అవినీతిని ప్రవచనాలను బోధిస్తున్నటువంటి యొక్క ఆమోసు ప్రవక్తకు విరుద్ధంగా అమస్య చెబుతూ ఉన్నాడు, నీ పొట్టకూటికి నీవు ఈ యొక్క ప్రవచనాలు చెప్పదలుచుకున్నట్లయితే నీవు వెళ్ళి నీ రాజ్యంలో చెప్పుకో, ఇక్కడ కాదు అని ఆయనను తిరస్కరిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నాడు, నా పొట్టకూటి కోసం నేను ప్రవచనాలు చేసుకున్న వాడినైతే నేను ఇక్కడికి రానవసరం లేదు. ఎందుకంటే నా దగ్గర గొర్రెలు ఉన్నాయి, నా దగ్గర ఈ యొక్క అత్తి పండ్లు చేసుకునే ఈ యొక్క వ్యాపారం చేసుకునే ఈ అత్తి పండ్లు చెట్లు కూడా నా దగ్గర ఉన్నాయి. కాబట్టి నేను ఎక్కడి నుంచో ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు నన్ను పంపిస్తూ ఉన్నాడు కాబట్టి నేను ఇక్కడికి వస్తూ ఉన్నానని చెబుతూ ఉన్నాడు. అందుకోసమే ఈనాడు మొదటి పట్టణంలో లేకపోయినా కానీ ఈ యొక్క అమస్య ఆమోస్ పంపినటువంటి దేవుని యొక్క ప్రవక్తను తిరస్కరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ఆమోసు అమస్యతో అంటూ ఉన్నాడు, నీవు దేవుని ప్రవచనాన్ని ధిక్కరించి ఉన్నావు కాబట్టి నీ భార్య ఈ యొక్క పట్టణమందు వ్యభిచారి అవుతూ ఉంది. నీ యొక్క కొడుకులు, నీ యొక్క కుమారులు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క యుద్ధంలో చనిపోతూ ఉన్నారు. నీ యొక్క పొలాన్ని అన్యులు విభజించుకుంటూ వారు పంచుకుంటూ ఉన్నారు. మరి నీవు ఎవరికైతే ప్రతికూలంగా ప్రవచనము చెప్పమని చెబుతూ ఉన్నావో ఈ యొక్క ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా బానిసత్వంలోనికి తీసుకొని పోబడతారు అని ఆమోసు ప్రవక్త అమస్యతో చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన తిరస్కరిస్తూ ఉన్నాడు. దేవుడు పంపినటువంటి వ్యక్తిని మనము ఎప్పుడైనా కానీ తిరస్కరించకూడదు. మనం చూస్తూ ఉన్నాము మన యొక్క జీవితాలలో ఎవరైనా న్యాయం కోసం పోరాడితే, న్యాయం వైపు మాట్లాడితే మిగిలిన వాళ్ళందరూ కూడా దానికి విరుద్ధంగా ఉంటారు, దానిని ఎదురిస్తారు. అదే పునీత పౌలు గారు కూడా చెబుతూ ఉన్నారు, దేవుని సువార్తకు, దేవుని ప్రచారానికి ఎవరైతే పూనుకుంటూ ఉన్నారో వారు ఖచ్చితంగా యొక్క కష్టాలైనా కానీ, నష్టాలైనా కానీ, తిరస్కారాలైనా కానీ ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క జీవితాల్లో ఎదుర్కొంటారు అని ఆయన చాలా స్పష్టంగా మనకు చెబుతూ ఉన్నారు. మరి ఇదే మనం ఈనాడు రెండవ పట్టణంలో కూడా మనం చూస్తూ ఉన్నాము. దేవుడు ఆది యందే మనల్ని తన యొక్క ప్రవక్తలుగా ఎన్నుకుంటూ ఉన్నాడు. ఇప్పటికిప్పుడే ఆయన మనల్ని ఎన్నుకోవటం లేదు. క్రీస్తునందు ఈ లోకము ప్రారంభముకు ముందే ఆయన మనలను ఎన్నుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆయనే మనల్ని ఆశీర్వదించి తన యొక్క ప్రజల చెంతకు పంపిస్తూ ఉన్నాడు. ఇది ఏదో మన శక్తి వల్ల కానీ, మన సామర్థ్యం వల్ల కానీ మనము పొందినటువంటిది కాదు. దేవుడే తానే ఎన్నుకొని, తానే ఆశీర్వదించి మనలను తన ప్రజల చెంతకు పంపిస్తూ ఉన్నారు. మరి ఈనాడు సువిశేష పట్టణం కూడా మనం చూసుకున్నట్లయితే, మొదటి పట్టణంలో ఏ విధంగానైతే దేవుడు ఆమోసు ప్రవక్తను ఎన్నుకొని ఇజ్రాయేలు రాజ్యం వైపు పంపిస్తూ ఉన్నారు, అదేవిధంగా ఈనాడు సువిశేషంలో కూడా
యేసు ప్రభు తన యొక్క 12 శిష్యులను కూడా ఎన్నుకొని తన యొక్క ప్రజల చెంతకు తన యొక్క సందేశాన్ని, రక్షణ సువిశేషాన్ని వారికి అందించమని పంపిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మార్కు సువార్త 6వ అధ్యాయము 7వ వచనంలో 12 శిష్యులను యేసు తన చెంతకు పిలిచి బోధించుటకు జంటలుగా వారిని పంపిస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ జంటలు అంటే ఒక్కొక్కరినిగా దేవుడు పంపించడం లేదు, ఇద్దరిద్దరునిగా వారిని పంపిస్తూ ఉన్నాడు. ఇద్దరిని ఎందుకు పంపించాలి? ఒక్కొక్కరినిగా వారిని పంపించవచ్చు కదా అని మనం చూసుకున్నట్లయితే, చూడండి, ఒకరు దేవునికి దూతగా వెళ్ళినప్పుడు తనకు నచ్చినట్లు చెప్పే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తులు సాక్ష్యం మనకి ఇస్తారో అది ఖచ్చితంగా సత్యమైనని మనము విశ్వసిస్తాం. కాబట్టి ఈనాడు యేసు ప్రభువు జంటలుగా అంటే ఇద్దిద్దరు చొప్పున ఆయన వారిని పంపిస్తున్నారు. ఎందుకంటే సత్యానికి సాక్షిగా నిలవమని. చూడండి, యేసు ప్రభువు తన యొక్క జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసి ఉన్నారు. ఈ యొక్క శిష్యులు కూడా ఈ యొక్క అద్భుతాలన్నింటినీ కూడా వారు వింటూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. మరి వారు చూసిన ప్రతి ఒక్క దానిని యేసు ప్రభువు చాలా అద్భుతాలు చేశారు. మరణించిన వారిని లేపుతూ ఉన్నారు, చూడలేనటువంటి వారికి చూపునిస్తూ ఉన్నారు, వినలేనటువంటి వారికి వినికిడిని ప్రసాదిస్తూ ఉన్నారు, నడవలేనటువంటి వారికి నడకను ప్రసాదిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా యేసు ప్రభువు ఎప్పుడైతే తన యొక్క ప్రచార జీవితంలో ఈ అద్భుతాలన్నీ కూడా చేస్తూ ఉన్నారో ఇవన్నీ కూడా వారు చూస్తూ ఉన్నారు. ఆ యొక్క చూసినటువంటి వాటికి సాక్షులుగా నిలవమని ఈనాడు తన యొక్క ప్రజలను, తన యొక్క శిష్యులను ఎన్నుకొని ప్రజల చెంతకు పంపిస్తూ ఉన్నారు. మరి ప్రజల చెంతకు ఏ విధంగా పంపిస్తూ ఉన్నారంటే తన శక్తిని ఇస్తూ వారి చెంతకు పంపిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ యొక్క శక్తిని వారికి ఇస్తూ ఉన్నారంటే దయ్యములను విడలగొట్టడానికి, అనారోగ్యంతో బాధపడుచున్న వారికి విముక్తిని కలిగించడానికి. చూడండి, మన యొక్క జీవితాల్లో కూడా చాలామంది చాలా అనారోగ్యంతో బాధపడుచు ఉంటాం. అనారోగ్యం అంటే ఇక్కడ సంపూర్ణంగా ఆరోగ్యం లేనివారు, అంటే పగతోనైనా రగిలిపోతూ ఉంటాము. కక్షలు, కుతంత్రాలు, కలహాలు, వీటన్నిటితో కూడా మనము జీవిస్తూ ఉంటాము. మరి తాగుబోతుతనంతో కూడా మనము జీవిస్తుంటాం. ఇవన్నీ కూడా మనము జీవిస్తూ ఉన్నప్పుడు మన యొక్క జీవితం అనేది పరిపూర్ణంగా లేదు. వీటి నుండి మనకు విముక్తిని ప్రసాదించడానికి దేవుడు తన యొక్క శిష్యులను ఎన్నుకొని తన యొక్క రక్షణ సువిశేషాన్ని తన యొక్క ప్రజలకు అందచేయడానికి ఈనాడు శక్తినిచ్చి తన యొక్క ప్రజల మధ్యకు పంపిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క పంపించినప్పుడు యేసు ప్రభు తన యొక్క శిష్యులను కొన్ని సూచనలు కూడా ఇస్తూ ఉన్నాడు. మీరు వెళుతూ ఉన్నప్పుడు మీ యొక్క మార్గ మధ్యంలో రొట్టెను కానీ, ధనము కానీ, మరి అంగీలను కానీ ఏవి కూడా తీసుకొని పోరాదు అని చెబుతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మనం ప్రయాణం చేసినప్పుడు ఎప్పుడైనా కానీ మనము ముందుగా మనం ఏం చేస్తాం, మనకి ఆకలి వేస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా భోజన సదుపాయాలు ఉన్నాయా లేదా అని ముందుగానే మనము తయారు చేసుకొని పెట్టుకొని ఉంటాం. మరి అదేవిధంగా మన యొక్క అవసరాలు కూడా తీర్చాలనుకుంటే మనం కూడా ఏం చేస్తాం, డబ్బులు కూడా మనకు దగ్గరగా పెట్టుకుంటాం. కానీ ఈనాడు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు యొక్క ధనాన్ని కానీ, రొట్టెను కానీ ఏది కూడా తీసుకొని వెళ్ళవద్దు అని చెబుతూ ఉన్నాడు. మరి ఏది కూడా తీసుకొని వెళ్ళకపోతే మరి ఏ విధంగా వారు తనను పోషించుకుంటారు అని యేసు ప్రభుకు తెలియదా అంటే ఆయనకు తెలుసు. మరి ఎందుకు యేసు ప్రభు ఈనాడు ధనమును కానీ, రొట్టెను కానీ తీసుకొని పోవద్దు అని చెబుతూ ఉన్నాడంటే వారి ఆచారం ప్రకారం ఏమిటి అంటే ఎవరైనా కానీ తెలియని వ్యక్తులు వారి యొక్క గ్రామానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా వారు అతిథి స్వీకారం అనేది వారు ఇస్తారు. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క అవసరాలన్నీ కూడా తీరుస్తారని యేసు ప్రభువుకి ముందునే తెలుసు. కాబట్టి ఏది కూడా మీ చెంత తీసుకొని వెళ్ళరాదు అని చెబుతూ ఉన్నాడు, రొట్టె కానీ, ధనము కానీ. మరి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రొట్టె మనం తిన్నప్పుడు అది ఆకలిని తీరుస్తుంది, ధనము మన చెంత ఉన్నప్పుడు మన యొక్క అవసరాలను తీరుస్తుంది. మరి ఎప్పుడైతే మనము సంతృప్తిగా ఉంటామో దేవుణ్ణి మర్చిపోతాం, దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క సందేశాన్ని కూడా మనము మర్చిపోతాం, దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క కార్యాన్ని మనము మర్చిపోతాం. కాబట్టి ఇవన్నీ ఏవీ లేకుండా మీరు ఆయన చెంతకు వెళ్ళమని చెబుతూ ఉన్నాడు. మరి
ఈ యొక్క సువార్థకులు దేవునిపై ఆధారపడి దేవుని నమ్ముకొని ఆయన చెప్పిన విధంగా తన యొక్క ప్రజల మధ్యకు వెళ్ళమని చెబుతూ ఉన్నాడు. మరి దేవుని సందేశాన్ని తన యొక్క ముఖ్య కార్యంగా వారు స్వీకరించి తన యొక్క ప్రజల మధ్యకు వెళ్ళి ఆ యొక్క దేవుని సందేశాన్ని అందించమని చెబుతూ ఉన్నాడు. మరి దేవుని యొక్క సందేశం ఏమిటో కూడా మార్కు సువార్త 6వ అధ్యాయము 12వ వచనంలో చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అంతటా ఆయన శిష్యులు పోయి ప్రజలకు పశ్చాత్తాపంతో హృదయ పరివర్తనము పొందవలెనని బోధించిరి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చూడండి, పశ్చాత్తాపాన్ని పొంది హృదయ పరివర్తనం చెంది దేవుని వైపు మరలమనే అనే సందేశంతో యేసు ప్రభువు శిష్యులను ఎన్నుకొని వారి చెంతకు పంపిస్తూ ఉన్నారు. అప్పటి వరకు ప్రజలు అనుకుంటున్నాడు దేవుడు శిక్షించే దేవుడు మాత్రమే కానీ ప్రేమించే దేవుడు కాదు అని వారు అనుకుంటూ ఉన్నారు. అటువంటి వారికి ఈనాడు చెబుతున్నాడు, దేవుడు శిక్షించే దేవుడు మాత్రమే కాదు కానీ ప్రేమించే దేవుడు కూడా. మీ యొక్క హృదయాలను పశ్చాత్తాపంతో నిండినటువంటి హృదయాలతో మీరు ఎప్పుడైతే దేవుని చెంతకు వస్తూ ఉన్నారో ఖచ్చితంగా దేవుడు మీ యొక్క పాపాలను మన్నించి మీరు ఎప్పుడైతే విశ్వాసంతో ఆయన చెంత ప్రార్థనతో మోకరిల్లి ప్రార్థన చేస్తారో తప్పకుండా మీ యొక్క మనవులన్నింటినీ కూడా దేవుడు ఆలకిస్తాడు. మీరు ఖచ్చితంగా హృదయ పరివర్తనం చెంది ఆయన వైపు మరలాలి అనుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మన యొక్క పాపాలు మన్నిస్తారనే సందేశంతో ఈ యొక్క శిష్యులను పంపిస్తూ ఉన్నారు. మరి వారందరూ కూడా వారి యొక్క బాధ్యతలందు తప్పకుండా నెరవేర్చాలి. మరి ధనము కానీ రొట్టె కానీ వీటన్నిటిపైన వారి యొక్క దృష్టి ఉంచకుండా దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క కర్తవ్యాన్ని యందు మాత్రమే వారి యొక్క దృష్టిని ఉంచాలని సువార్థకులకు ఈనాడు దేవుడు చెబుతూ ఉన్నాడు. మరి సువార్థకులకు మాత్రమే చెబుతూ ఉన్నాడు అంటే వారికి మాత్రమే కాదు, ఈ యొక్క సువార్తను స్వీకరించే ప్రజలకు కూడా సంఘస్థులకు కూడా ఈనాడు చెబుతూ ఉన్నాడు. 11వ వచనము సంఘస్థులకు చెబుతూ ఉన్నారు, ఎవరు మిమ్ము ఆహ్వానింపరో మీ బోధను ఎవరు ఆలకింపరో వారికి తిరస్కార సూచకముగా మీ కాలి దుమ్మును అచ్చట దులిపి వెళ్ళిపోండు అని యేసు ప్రభువు శిష్యులతో చెబుతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ముందు వారం మనం చూస్తున్నాము యేసు ప్రభువు అనేక ప్రాంతాలలో అద్భుతాలు చేసి చివరకు తన యొక్క స్వంత గ్రామానికి వస్తూ ఉన్నాడు. తన యొక్క సొంత గ్రామమైనటువంటి నజరేతు గ్రామానికి వస్తున్నాడు. కానీ మిగిలిన గ్రామాలలో యేసు ప్రభుని విశ్వసించారు కాబట్టి యేసు ప్రభువు ఎన్నో అద్భుతాలు చేశారు. కానీ తన యొక్క స్వంత గ్రామానికి వచ్చినప్పుడు ఈయన వడ్రంగి కుమారుడు, ఈయన యొక్క కుటుంబం మాకు తెలుసు అని చిన్న చూపు చూస్తూ వారు అవిశ్వాస పరులై ఉన్నారు. కాబట్టి దేవుడు అక్కడ యేసు ప్రభు ఒక అద్భుతము కూడా చేయటం లేదు, అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉన్నారు. అదేవిధంగా సువార్త పరిచర్యకు దేవుడు ఎవరినైతే ఎన్నుకొని ఉన్నాడో, ఎవరినైతే మీ మధ్యకు పంపిస్తూ ఉన్నారో వారి యొక్క బాగోగులను చూసుకునే బాధ్యత కూడా మీదే అని చెబుతూ ఉన్నారు. ఎప్పుడైతే మీరు వారిని స్వీకరించరో, ఎప్పుడైతే మీరు వారి బోధనను ఆలకింపరో అప్పుడు యేసు ప్రభు తన యొక్క శిష్యులకు చెప్పిన విధంగా మీ కాలి దుమ్మును అచ్చట దులిపి వెళ్ళిపోండు అని చెబుతూ ఉన్నాడు. అంటే మీకు రావాల్సిన ఆ యొక్క ఆశీర్వాదాలు, మీకు రావాల్సిన ఆ యొక్క అనుగ్రహాలు మీకు రాకుండా వేరే వారికి వెళ్ళిపోతాయని చెబుతున్నాడు. దేవుని శక్తి చేత ఆయన నింపబడి ఆ యొక్క శక్తిని మనకు అందించడానికి ఆయన మన చెంతకు వస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క శక్తిని మనము పొందాలి అంటే ఆయనను మనము స్వీకరించాలి. మరి అమస్య ఏ విధంగానైతే ఈనాడు మొదటి పట్టణంలో ఆమోసు ప్రవక్తను తిరస్కరించి ఆ యొక్క వినాశనాన్ని తీసుకొచ్చుకుంటూ ఉన్నాడు, అదేవిధంగా దేవుడు పంపించినటువంటి యొక్క ప్రవక్తలను మనము స్వీకరించినట్లయితే మన యొక్క వినాశనాన్ని కూడా మనము కొని తెచ్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు దేవుడు ఇచ్చేటువంటి మీకును మాకును ఇచ్చేటువంటి యొక్క బాధ్యతను మనము సక్రమంగా కర్తవ్యంతో మనము నిలబెట్టుకోవాలి. మరి దేవుడు ఇచ్చేటువంటి యొక్క బాధ్యతను మన యొక్క జీవితాల ద్వారా, మాటల ద్వారా మాత్రమే కాదు, చాలాసార్లు మనము దేవుని యొక్క వాక్కును ఆలకిస్తాము, కానీ ఎంతవరకు ఆచరణలో పెడతామో మనకే దేవుడు ఆ యొక్క ప్రశ్న అనేది వదిలిపెడుతూ ఉన్నాడు. మరి ఈనాడు ఈ యొక్క దీవబలి పూజలో మనము దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క సువార్తను మనమందరము కూడా స్వీకరించి ఆ యొక్క సువార్తకు మనము ఒక బాధ్యతతో మనము స్వీకరించి ఆయన యొక్క అనుగ్రహంతో
మన చెంతకు వచ్చిన యొక్క వాక్కును మనమందరం కూడా స్వీకరించి మన జీవితమే ఒక సువార్తగా ఉండడానికి మనము నిత్యం ప్రయాసపడాలి. మన యొక్క మాటలు ద్వారా మాత్రమే కాదు, మన యొక్క జీవితం ద్వారా కూడా మనము దేవుని యొక్క శిష్యులుగా పిలువబడాలి. మన యొక్క జీవితాన్ని చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఈయన నిజమైన క్రీస్తు ప్రభుని అనుచరుడు అని ఇతరులు గ్రహించాలి. మరి ఈ యొక్క అనుగ్రహం కోసం మనం ఈనాడు ఈ యొక్క దీవబలి పూజలో ప్రార్థన చేసుకుంటూ మనమందరము కూడా ముందుకు సాగిపోదాం. మరి మనమందరం కూడా ఇప్పుడు నిల్చుండి మన యొక్క విశ్వాస ప్రమాణాన్ని చెప్పుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని స్తుతించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని స్తుతించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారముకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన విశ్వాసుల ప్రార్థనలు అందరూ కూడా చేతులు జోడించి మనము నమ్మేటువంటి ప్రభువు, మనం విశ్వసించేటువంటి ప్రభువు మన మధ్యలో ఉన్నారంటూ తలంచుకుంటూ దైవ కుమారుడు మన మధ్యలో వేం చేసి ఉన్నారు. కాబట్టి ఈ దివ్య పూజా సమయంలో మన యొక్క తనువు మనస్సులను సమర్పించి మన యొక్క ఉద్దేశముల కొరకును తలంపుల కొరకును ప్రార్థించుదము. అందరూ ఓ ప్రభువా మా దీన ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా దీన ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా శ్రీ సభ పాలకులు, ఫ్రాన్సిస్ జగద్గురువులను, పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను మరియు అనేక రకాలుగా నీ యొక్క సువార్త నిమిత్తమై వారి యొక్క జీవితాలు సమర్పించుకున్నటువంటి వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించి వారు ఎదుర్కొనేటువంటి సవాళ్ళ యందును వారు ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల్లో తోడు నీడగా ఉంటూ వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించి వారి యొక్క కుటుంబాలను దీవించమని అందరూ ఓ ప్రభువా మా దీన ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా దీన ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా దేశ నాయకులను, రాష్ట్ర నాయకులను, ప్రాంత నాయకులను దీవించండి, ఆశీర్వదించండి. క్రైస్తవ సువార్త ప్రబోధము జరుగుటకు ఎటువంటి షరతులు లేకుండా, ఏ విధమైనటువంటి అవరోధాలు కూడా సృష్టించకుండా వారికి తగినటువంటి సహాయ సహకారములు ఈ యొక్క సువార్త నిమిత్తము అందించడానికి కావలసినటువంటి దీవెనలు, ఆశీర్వాదములు వారికి అందించమని అందరూ ఓ ప్రభువా మా దీన ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా దీన ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా సువార్త ప్రబోధము కొరకు శ్రమిస్తూ సహాయ సహకారములు అందిస్తున్నటువంటి కుటుంబాల కొరకు ప్రత్యేక విధముగా ఈరోజు ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క కుటుంబాలు ఇతర కుటుంబాలకు ఆదర్శముగా ఉండునట్లును, ఈ యొక్క కుటుంబాలు ఎదుర్కొన్నటువంటి ఆర్థిక భారమును తొలగించి వారి యొక్క కుటుంబాలలో శాంతిని, సమాధానము దయచేయమని, ఎవరైతే సువార్త ప్రచారములో ఏ కుటుంబం అయితే సహకరిస్తూ ఉందో ఆ కుటుంబంలో ఎటువంటి అరిష్టములు, ఎటువంటి అనారోగ్యాలు, వ్యాధి బాధలు, రోగములు కూడా కలగకుండా ఆ యొక్క కుటుంబాలను దీవించమని అందరూ ఓ ప్రభువా మా దీన ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా దీన ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా అనారోగ్యముతోనూ, అస్వస్థతతోనూ, శారీరక మానసిక రుగ్మతలతో అలమటిస్తున్నటువంటి వ్యాధిగ్రస్తులను కరుణించి మీ కృపతో వారి యొక్క తప్పులను మన్నించి వారికి స్వస్థతలను, ఆయురారోగ్యములను దయచేయమని, మరి ముఖ్యముగా మన యొక్క విచారణలో, ఈ యొక్క తణుకు విచారణలో సంబంధించి ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే మా యొక్క ప్రార్థనలు అడిగిన వారి అందరికీ కూడా స్వస్థతలు దయచేయమని అందరూ ఓ ప్రభువా మా దీన ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా దీన ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ఈ రోజు యొక్క దివ్య బలి పూజలో పాల్గొంటున్నటువంటి ఈ నీ బిడ్డలందరినీ ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొంటూ నీ యొక్క వాక్యాన్ని విని ధ్యానిస్తూ నీ యొక్క శరీర రక్తాలను స్వీకరించడానికి
సిద్ధపడుతున్నటువంటి యొక్క ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించమని, వారి యొక్క కోరికలు తలంపులు నెరవేర్చమని అందరూ ఓ ప్రభువా మా దీన ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా దీన ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ఈరోజు ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పిస్తున్నటువంటి వ్యక్తులను కుటుంబాలను దీవించండి, వారి కుటుంబాలలో ఉన్నటువంటి అవసరాలు తీర్చండి. ఈరోజు జన్మదినోత్సవాన్ని జరుపుకున్నటువంటి బిడ్డలను దీవించండి, వారికి ఆరోగ్యాలు ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా దీన ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా దీన ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు అందరూ కూడా మౌనంగా కొద్దిసేపు మీ యొక్క వ్యక్తిగత కుటుంబపరమైన అవసరాలన్నిటి కొరకు ప్రార్థించండి. ఓ మా సర్వేశ్వర, సువార్త ప్రబోధము ప్రేషిత కార్యమునకు మా వంతు బాధ్యతగా సహాయ సహకారములు అందించి సువార్థికులను ప్రోత్సహించినట్లును ఈ యొక్క దివ్య బలి పూజలో ఈ యొక్క విశ్వాసుల ప్రార్థనలో నీ యొక్క బలిపీఠము చెంత చేరి విన్నవించినటువంటి మా యొక్క విన్నపాలు తలంపులు ఆలకించి మా యొక్క ప్రార్థనలకు ప్రతిఫలాలను నీ చిత్త ప్రకారము మాకు త్వరగా దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రసముతో ప్రభువా నీ పీఠము చెంతన నిల
నిలచితివి. రొట్టెయు రసముతో ప్రభువా నీ పీఠము చెంతన నిలచితివి. రసములో నీటి బిందువుగా నీలో ఐక్యము చేయుమయా. రసములో నీటి బిందువుగా నీలో ఐక్యము చేయుమయా. నీలా మమ్ముల మార్చుమయా. ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుము. ప్రభువా నా స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీకు మొరపెట్టుకొనుచు సమర్పించుచున్న నీ శ్రీ సభార్పణములను దయతో వీక్షింపుము. ఈ అర్పణలను ఆహారముగా భుజించు నీ విశ్వాసులకు పావిత్రయములో మరింత వృద్ధిని దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపుకు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మర్త్య మానవునికి సాయము చేయుట కొరకు నీవు దైవత్వముతో మా మధ్యకు వచ్చితివి. దానిని మేము ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాము. ఇది అపారమైన నీ ఘనతకు గుర్తు. అంతేకాక మా పతనమునకు కారణమైన మర్త్య రూపమును మాకు పరిష్కారముగా ఉండా చిత్తగించితివి. ఈ రీతిగా మా పతన హేతువైన మానవ రూపమునే మా రక్షణ సాధనముగా రూపొందించి మా ప్రభువైన క్రీస్తు ద్వారా మాకు రక్షణను చేకూర్చితివి. మనిషిని తిరిగి నీతో సఖ్యపరచుకొంటివి. అతని ద్వారా నిరతము నీ సమక్షములో ఆనందించుచున్న దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహింపుడు అని వేడుకొనుచు నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, స్వర్గీయ సింహాసనములో ఉన్నాం త్రియేక దేవుడు పరిశుద్ధుడు. స్వర్గీయ సింహాసనములో ఉన్నాం త్రియేక దేవుడు పరిశుద్ధుడు. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. హోసాన స్తుతి గీతం పాడండి. హోసాన 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 స్తుతి గీతం పాడండి. హోసాన హోసాన హోసాన. అత్యున్నతమైన శక్తిగల
పరిశుద్ధుల్ 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 అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ 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 హోసన్నా 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నది ఏలిన వారి నామమున వచ్చని వారు ధన్యులు హోసన్నా 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 ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, మీకే ఆరాధన, మీకే ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. మా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, మీకే ఆరాధన, మీకే ఆరాధన.
విశ్వాస రహస్యము. లోకరక్షక మమ్ము రక్షింపుము, యేలయనా మీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షక మమ్ము రక్షింపుము, యేలయనా మీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి, మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థాన మగుదమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియ మాతతోనూ, ఆమె విరక్త భర్తయగు పునీత యోసేపు గారితోనూ, ధన్యులైన నీ అపోస్తలులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత ఫ్రాన్సిస్ డి సేల్స్ వారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. అందరము లేచి నిలబడి మన రక్షకుడు నేర్పిన ప్రార్థనను భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారు మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి, బాధల నుండి, వ్యాధుల నుండి, సకల మరణాల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో పలికిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందుము.
యొక్క పాపములను పరిహరించువారా, మా మీద దయగా నుండండి ప్రభువా, మా మీద దయగా నుండండి ప్రభువా. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించువారా. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించువారా. సమాధానము ఇవ్వండి ప్రభువా, సమాధానము ఇవ్వండి ప్రభువా. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించగలిగిన పాత్రాన్ని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందెదను. మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి, దేవరు వారు మితిలేని సకల మేలుల స్వరూపులైండుట వలన సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమించున్నాను. నీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒక్కనాటికి ఎటువంటి పాపములు చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఆమేన్. ప్రతి ఒక్కరు గమనించండి, కథోలిక విశ్వాసులు మాత్రమే దివ్య సప్రసాదాన్ని స్వీకరించగలరు. మిగతా వారందరూ ఆ దేవాదేవుని స్తుతిస్తూ మీ యొక్క స్థలాల్లో కూర్చోవలసిందిగా కోరుచున్నాము. ఉంటుంది, ఎంత రుచిగా ఉంటుంది ప్రభువా నిన్ను పూజిస్తుంటే. ఎంత బాగుంటుంది, ఎంత రుచిగా ఉంటుంది ప్రభువా నిన్ను పూజిస్తుంటే. జీవాహారమై ఆత్మాహారమై, జీవాహారమై ఆత్మాహారమై సత్ప్రసాద రూపంలో వేంచేస్తుంటే. స్వీకరించుము ప్రభువా నిన్ను భక్తి వీర మర్యాదలతో. స్వీకరించుము ప్రభువా నిన్ను భక్తి వీర మర్యాదలతో. ఎంత బాగుంటుంది, ఎంత రుచిగా ఉంటుంది ప్రభువా నిన్ను పూజిస్తుంటే. ఎంత బాగుంటుంది, ఎంత రుచిగా ఉంటుంది ప్రభువా నిన్ను పూజిస్తుంటే. లోక పాపములు పరిహరించే గొర్రె పిల్లవై, అనుదినము జీవము గలవారమై జీవించుటకు. లోక పాపములు పరిహరించే గొర్రె పిల్లవై, అనుదినము జీవము గలవారమై జీవించుటకు. నేను ఇచ్చడి దివ్యాహారమును భుజింపుము, నేను వసగిడి దివ్య రక్తమును త్రాగుము. నేను ఇచ్చడి దివ్యాహారమును
స్వీకరించెదం అని పలికిన నీ వాక్కులే అమృత వేదం, అర్హతతో నీ భోజ్యం స్వీకరించెదం. ఎంత బాగుంటుంది, ఎంత రుచిగా ఉంటుంది ప్రభువా నిన్ను పూజిస్తుంటే. ఎంత బాగుంటుంది, ఎంత రుచిగా ఉంటుంది ప్రభువా నిన్ను పూజిస్తుంటే. నలుగగొట్టబడిన గోధుమలే రొట్టిగా మారి, కోయబడిన ద్రాక్ష ఫలములే రసముగా మారి. నలుగగొట్టబడిన గోధుమలే రొట్టిగా మారి, కోయబడిన ద్రాక్ష ఫలములే రసముగా మారి. ఆ రొట్టెలో నీ దేహము స్వభావము, ఆ ద్రాక్షలో నీ రక్తము ఆత్మయు. ఆ రొట్టెలో నీ దేహము స్వభావము, ఆ ద్రాక్షలో నీ రక్తము ఆత్మయు. కలగలసి మా హృదిలో వేచేస్తుంటే, మరి మురిసి పులకించే నీ రాకతో. కలగలసి మా హృదిలో వేచేస్తుంటే, మరి మురిసి పులకించే నీ రాకతో. ఎంత బాగుంటుంది, ఎంత రుచిగా ఉంటుంది ప్రభువా నిన్ను పూజిస్తుంటే. ఎంత బాగుంటుంది, ఎంత రుచిగా ఉంటుంది ప్రభువా నిన్ను పూజిస్తుంటే. లోక పాపములు పరిహరించే గొర్రె పిల్లవై, అనుదినము జీవము గలవారమై జీవించుటకు. లోక పాపములు పరిహరించే గొర్రె పిల్లవై, అనుదినము జీవము గలవారమై జీవించుటకు. నేను ఇచ్చడి దివ్యాహారము భుజింపుము, నేను వసగిరి దివ్యాహారము తాగుము. నేను ఇచ్చడి దివ్యాహారము భుజింపుము, నేను వసగిరి దివ్య రక్తమును తాగుము. అని పలికిన నీ వాక్కులే అమృత వేదం, అర్హతతో నీ భోజ్యం స్వీకరించెదం. అని పలికిన నీ వాక్కులే అమృత వేదం, అర్హతతో నీ భోజ్యం స్వీకరించెదం. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నా యందును, నేను వాని యందును ఉందుము అని ప్రభువు పలుకుచూ ఉన్నారు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు ఏర్పాటు చేసిన ఈ పరమ వరములను సేవించి ప్రార్థించుచున్నాము. ఈ పరమ రహస్యములో పాల్గొనిన మాయందు దీని రక్షణదాయక ప్రభావం అధికమగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను మీ కుటుంబాలను దీవించి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సోదర సేవలో జీవించండి.